ప్రపంచపు జుట్టు చైనా చేతిలో ఉన్నంత వరకు ఎవ్వడు ఏమీ పీకలేడు చైనాని. ప్రపంచంలోని అగ్రరాజ్యాలకు సంబంధించినటువంటిది నడిపించేది వెనకాల వ్యాపార పారిశ్రామికవేత్తలు. ఈ వ్యాపార పారిశ్రామికవేత్తలకు అనుగుణంగానే ఆయా దేశాల ప్రభుత్వాలు నడుస్తుంటాయి. వాళ్ళకి చీఫ్ లేబర్ దొరికేది చైనా. అలాగే టెక్నికల్ నాలెడ్జ్ ఉన్నటువంటి నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళు దొరుకుతుంది చైనా. కాబట్టి చైనాలో నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కరోనా తర్వాత కూడా వెనక్కి తీసుకురాలి. ఏదో కొంచెం అవతలకి వెళ్ళింది, ఒక 20-30%. దాంతో చైనా సగర్వంగా ప్రపంచవ్యాప్తంగా కనీసం 1 కోటి మంది ప్రాణాలు తీసింది కరోనాతో. ఇది 1వ 2వ ప్రపంచ యుద్ధం కంటే దారుణమైనటువంటి మానవ హననం. అయినా సరే చైనాని ఏమీ పీకలేకపోయారు. అట్లాగే ఇప్పుడు అగ్రి టెర్రరిజం అంటూ ఫంగస్ ద్వారా పంటలు నాశనం చేయడానికి ప్లాన్ చేస్తుంది. దాన్ని పట్టుకుంది అమెరికా. మరి చైనా మీద ఏమైనా ఆంక్షలు పెడుతుందా? నథింగ్, ఏమీ ఉండదు. చైనాకి అదే ధైర్యం. ప్రపంచం మొత్తాన్ని ఇప్పుడు తీవ్రవాదాన్ని భారత్లో అదే రెచ్చగొడతా ఉంటుంది, పాకిస్తాన్ ద్వారా. లేదా తైవాన్లో పెంట చేస్తూ ఉంటుంది, జపాన్లో లొల్లి చేస్తూ ఉంటుంది, రష్యాతో కూడా గొడవలు పెట్టుకుంటూ ఉంటుంది. ఇప్పుడు ఏం చేసినా సాగిపోతుంది. ఎందుకంటే ప్రత్యర్థులు ఒక్కటి కాలేకపోవడం దాని అదృష్టం.